హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే క్యూట్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి ఈ ఫ్లవర్స్ చూడండి, అసలు చెట్లకి ఎంత బాగున్నాయి. పార్కింగ్ దగ్గర పెట్టినారు. ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే సమ్మర్లోనే వస్తాయండి ఇవి. మేమైతే ఈరోజు ఒక చిన్న షాపింగ్కి వచ్చామండి. పిల్లలు ఏదో కార్లోకి పర్ఫ్యూమ్ ఏదో అయిపోయింది, తీసుకుందామని చెప్పి పర్ఫ్యూమ్ షాప్కి వచ్చాము. అలాగే పాపకి డ్రెస్సెస్ కూడా తీసుకుందామని వచ్చాము. అన్నీ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. చిన్ను అయితే ముందుగా వెళ్తున్నాడు చూడండి. ఆ షాప్ అయితే కాదులేండి, మేము ఇటు వచ్చాము. పర్ఫ్యూమ్ షాప్లోకి వచ్చి అన్నీ చూద్దామని రాజుగారి కోసం ఎదురు చూస్తున్నాము. వస్తున్నారు. చిన్ను హాయ్ చెప్తున్నాడు చూడండి, చెప్పలేకలా చెప్తున్నాడు. రాజుగారు అయితే ముందుగా రానన్నారు. మళ్ళీ ఎలాగలా తీసుకొచ్చాం. షాప్లోకి వెళ్తున్నాం చూడండి. అబ్బాయి షాప్లోకి వెళ్ళేసరికి స్మెల్ అయితే ఎలా వస్తుందంటే, ఓపెన్ చేయగానే అన్ని ఫ్రూట్స్ కలిపి ఒక్కసారిగా క్రీమ్ చేస్తే లేదా పర్ఫ్యూమ్ చేస్తే ఎలా వస్తుందో స్మెల్ అలా వస్తుందండి. సూపర్. షాప్లోకి రాగానే చూడండి ఎంత స్మెల్ వస్తున్నాయో, భలే స్మెల్ వస్తుందండి. ఇక్కడంతా మొత్తం పర్ఫ్యూమ్స్, క్రీమ్స్ అవి ఉంటాయంట, సెంటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయంట అండి. అన్నీ ఏదో బాత్ అండ్ బాడీ వర్క్స్ అంట, అన్నీ మొత్తం క్రీమ్స్, పర్ఫ్యూమ్స్ అవి ఉంటాయంట. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందండి. లోపలికి వచ్చేసరికి చూడండి, ఆరెంజ్, వాటర్ మెలన్, బనానా వీటన్నిటితోటి ఉన్నాయండి క్రీమ్స్. చూడండి ఎన్ని ఉన్నాయో. అన్నీ చూస్తూ అక్కడ స్మెల్ చూస్తూ ఫస్ట్లోనే ఆగిపోయాం మేమైతే, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ చూసారా అన్నీ చెర్రీస్ ఉన్నాయి. మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయండి, క్యూట్ క్యూట్గా. మేమన్నీ చూసుకుంటూ వస్తున్నాము. ఇవైతే క్యాండిల్స్ అంటండి, సెంటెడ్ క్యాండిల్స్ అంట. మంచి స్మెల్ వస్తున్నాయండి, అసలు కలర్ఫుల్గా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయంటే క్యాండిల్స్ అయితే. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా ఒకటి ఉంది, అదే చెప్తుంది, మన దగ్గర ఒకటి ఉంది కదా, అంత మంచి స్మెల్ వస్తుంది క్యాండిల్ వెలిగిస్తే. ఇవన్నీ సెంటెడ్ క్యాండిల్స్ మొత్తము. ఎంత బాగున్నాయి చూడండి అసలు అని చూపిస్తుందండి. కలర్స్ చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. అవి చూస్తూ అలాగే తిరుగుతూ ఉన్నామండి మేమైతే. ఎన్ని తీసానో వీడియోస్ అయితే, ఏం తీయాలో అర్థం కాలేదు నాకు లోపలికి వెళ్ళిన తర్వాత. ఆ పర్ఫ్యూమ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో లోపల అయితే. అసలు ఎంత స్మెల్ అండి లోపల. అలాగే చూస్తూ ఉండిపోయాను నేనైతే వీడియో తీసుకుంటూ. పిల్లలైతే వాళ్ళు ఏదో కార్ది అది చూసుకుంటూ ఉన్నారండి, కార్లో పర్ఫ్యూమ్ కోసం. ఇవన్నీ తీసుకుంటూ వీడియో నేనైతే చూసుకుంటూ ఉన్నాను. ఇవి పర్ఫ్యూమ్సే కాదండి, క్రీమ్స్ అసలు ఎన్ని ఉన్నాయో. మా చిన్ను చూడండి ఏదో పర్ఫ్యూమ్ తీశాడు. అక్కడ చిన్న చిన్న స్లిప్స్ లాగా పెట్టుంటారండి, వైట్ స్లిప్స్. వాటి మీద ట్రై చేసి చూడొచ్చండి. అవి ట్రై చేసి నాకు చూపిస్తున్నాడు ఎలా ఉన్నాయి చూడు మమ్మీ. అవి రెండు సేమ్ ఉన్నాయి స్మెల్ అంటే. నేను మళ్ళీ ఇంకోటి చూపించాడు చూడండి, ఎన్ని పర్ఫ్యూమ్స్ చూడండి. అసలు అన్ని పర్ఫ్యూమ్స్ ఇవి ట్రై చేస్తుంటే ఏది ఏ స్మెల్ అయింది కూడా తెలియటం లేదు, అంత బాగున్నాయి స్మెల్ అయితే. ఎన్ని క్రీమ్స్ ఉన్నాయి, ఎన్ని పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. బాబాయ్ రాజుగారు అయితే అసలు ఏం చేయలేక బలవంతంగా వచ్చారండి లోపలికి. మా షాపింగ్ అంటే తొందరగా కాదని భయం రాజుగారికి, అందుకే రానన్నారు. మళ్ళీ పట్టుకొచ్చాం బలవంతంగా. ఇది కారులోకి అయితే చూస్తున్నారు చూడండి ఇక్కడ పిల్లలు. చాలా మోడల్స్ ఉన్నాయండి, అన్ని చిన్న చిన్న బాక్సెస్ లాగా ఉన్నాయి. దాంట్లో చిన్న ప్యాకెట్స్ లాగా వస్తున్నాయి, అది పెట్టుకుంటే స్మెల్ బాగా వస్తుంది ఓపెన్ చేసి. ఆ బాక్సెస్ మోడల్స్ కోసం చూస్తున్నారు, రకరకాలు చూశారు బాడీ ఆ బాక్సెస్ అన్నీ. నాకైతే ఇది బాగా నచ్చింది, టాటాయిస్ లాగా ఉంది కలర్ఫుల్గా. అంటే వాళ్ళకి నచ్చలేదండి పిల్లలకి. ఏ కొన్ని చూస్తున్నారు ఇంకా. అది చూడండి ఎదురుగా సాకెట్స్ ఉన్నాయి కదా, అన్నీ ప్యాకెట్స్ లాగా. ఆ ప్యాకెట్స్ లాగా ఉంటుంది, అది దీంట్లో పెడతారండి బాక్స్లో పెట్టి కార్లో పర్ఫ్యూమ్ పెట్టుకుంటారంట. చూడండి పైన చిన్ను వచ్చి తీస్తున్నాడు అన్ని పైన బాక్సెస్ అన్నీ. భలే ఉన్నాయండి మోడల్స్ అయితే, చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి చూసేదానికి కూడా. ఇంతకుముందు మా అమ్మ అయితే ఇక్కడే తెచ్చిందండి మాకు, ఇండియాకి వచ్చేటప్పుడు. అదే మనకు ఉన్నాయి కదా అన్ని ఇంట్లో ఇలాంటివే, ఇక్కడే నేను తీసుకుంటాను ఎప్పుడు అని చెప్పి చెప్తున్నాను. బాగుంటాయి ఇక్కడ, బాత్ అండ్ బాడీ వర్క్స్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి అని చెప్తుంది. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఈ పక్కంతా నేను
వీడియో తీసుకుంటూ ఉన్నానండి. అక్కడైతే సాంగ్స్ పెట్టున్నారు. అసలు ఎంత బాగున్నాయండి సాంగ్స్. కానీ ఆ సాంగ్స్ పెడితే కాపీరైట్స్ వస్తాయని నేనైతే అన్నీ డిలీట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా బాగున్నాయి. ఏ షాప్‌లో అయినా పెడతారండి. చాలా బాగుంటది అసలు లోపలికెళ్తే. సాంగ్స్ పెడతారు. ఇది చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది. చిన్ను చూపిస్తున్నాడు చూడండి. మన బ్రూ కాఫీ ఎలా ఉంటుందో చిక్కగా బ్రూ కాఫీ పెడితే అంత స్మెల్ వస్తుందండి ఆ క్యాండిల్ అయితే. నాకు తీసి చూపిస్తున్నాడు. వీడియో తీసుకో ఇది బాగుంటది మమ్మీ అని. స్మెల్ చూస్తే అసలు ఎంత బావుందో స్మెల్ అయితే. సేమ్ బ్రూ కాఫీ స్మెల్. భలే ఉన్నాయండి మోడల్స్ అయితే. చూడండి ఇదైతే నచ్చింది వాళ్ళకి. ఇది తీసుకున్నారు వాళ్ళు పిల్లలింకా. సరే ఏదో ఒకటి తీసుకోండి మీకు నచ్చిందని చెప్పి మేమైతే ఇంకా అవన్నీ వీడియోస్ తీసుకుంటున్నానండి నేనైతే. పక్కన ఎన్నున్నాయో అవన్నీ తీశాను వీడియోలైతే. మీకన్నీ చూపించాలని. ఎంత బాగున్నాయో పర్ఫ్యూమ్స్ అన్నీ భలే ఉన్నాయండి. ఇంకా కొన్నైతే తీయలేదు. ఇవి చూడండి ఇవి కూడా క్యాండిల్సే. మోడల్స్ చూడండి. ఇంకా తీశానండి. అప్పటికే ఏందంటే ఛార్జింగ్ అయిపోతుంది నాది ఫోను. అప్పటికి హడావుడిగా తీశాను. ఇవన్నీ క్రీమ్స్ అంట చూడండి. మంచి క్రీమ్స్ మమ్మీ ఇవన్నీ కాస్ట్‌లీ క్రీమ్స్ భలే ఉంటాయి అని చెప్తుంది మా అమ్మాయి అయితే. చూడండి శాంపిల్స్ లాగా చిన్న చిన్నవి కూడా ఉంటాయి. మనం హ్యాండ్ బ్యాగ్స్‌లో వాటిలో వేసుకోవడానికి చాలా బాగుంటాయి అని చెప్తున్నా. ఇంక అక్కడి నుంచి మేమైతే అది ఒకటి సెలెక్ట్ చేశారండి వీళ్ళు. ఇంక బిల్లే ఇచ్చేద్దాం అని చెప్పి వచ్చాం బిల్లింగ్ దగ్గరికి. అక్కడ చూడండి కీ చైన్స్ ఉన్నాయి అక్కడంతా. భలే బాగున్నాయి కీ చైన్స్ అయితే. నేను ఇంకా 2, 3 వీడియోస్ తీశాను కానీ అవి ఏందంటే స్ట్రెయిట్‌గా వచ్చేసినాయండి. లేకపోతే అవి కూడా పెట్టేదాన్ని. చాలా బాగున్నాయి అవి కూడా. చూడండి కీ చైన్స్ అన్నీ చూపిస్తుంది స్వీటీ అయితే. భలే ఉంటాయి మమ్మీ కీ చైన్స్ చూడండి అని. మోడల్ ఒకటున్న మోడల్ ఒకటి ఉండదండి బాబు. మనకు ఓపిక ఉండాలే కానీ బా పక్కన ఇంకో షాప్‌కి వచ్చామండి. అక్కడ స్వీటీకి ఇదేదో డ్రెస్ నచ్చింది. తీసుకోమంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకుంటే వేస్ట్ అయిపోద్దిలే మమ్మీ మళ్ళీ లూజ్ అయిపోద్ది. తర్వాత తీసుకుంటాను అనిందామె. ఇంకా చూస్తున్నారు అవి ఇవి డ్రెస్సెస్ పిల్లలు. ఇది కూడా చాలా పెద్ద షాప్ అండి ఇది. ఇక్కడంతా డ్రెస్సెస్, ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా పిల్లల బట్టలు. పాపకైతే బాత్ టబ్ ఒకటి తీసుకుందాం అనుకున్నాము. అది కూడా చూడాలి. లేదంటే ఆన్లైన్లో పెడదాం అనుకుంటున్నాము. ఇవన్నీ చూస్తున్నారు పిల్లలు చూసి అన్నీ కొద్దిసేపు. బ్యాగ్స్ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి. బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్. స్వీటీ అయితే ఏదో ఒకటి ట్రైల్ చూసింది హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందామని. మళ్ళీ ఏదో అది స్లిప్ అవుతుందని పెట్టేసిందండి. చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో. నేను చూపిస్తున్నాను భలే ఉంది కదా కలర్ స్వీటీ. కానీ కాస్ట్లీ అండి భలే కాస్ట్లీ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే. చూడండి అక్కడ ఏమన్నా తీసుకెళ్తారని అన్నీ మొత్తం వాటితో బెల్ట్కి కట్టేస్తున్నారు అన్నీ. మొత్తం అన్నీ కట్టేసేసి పెట్టున్నారు. చాలా కాస్ట్లీ బ్యాగ్స్ అంట అదే అనింది స్వీటీ. కాస్ట్లీ బ్యాగ్స్ ఇవి. అందుకనే చూడు అన్నీ ఎట్లా చేసేస్తున్నారు అన్నీ. బ్యాగ్స్ చూడండి చాలా ఉన్నాయండి బ్యాగ్స్ అయితే. ఇంకా నేను 2, 3 తీశాను కానీ వీడియోస్ అన్నీ పెట్టలేకపోయాను. మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. బ్యాగ్స్ అయితే ఒక మోడల్ లేదు. ఇన్ని బ్యాగ్స్‌లో ఏది బాగుంది, ఏది బాగలేదని కూడా చెప్పలేకపోతున్నానండి నేనైతే. అన్నీ ఉన్నాయి మోడల్స్ అయితే. బ్యాగ్స్. చిన్నవి, పెద్దవి, మీడియము అసలు ఎందుకులేండి. అంత బాగున్నాయి బ్యాగ్స్ అయితే. కళ్ళతో చూస్తే ఇంకా అసలు మనం రాలేమండి అక్కడి నుంచి ఆ షాప్‌లో నుంచి. బలవంతంగా వచ్చాం మేమైతే బయటికి. చూడండి కలర్ బాగుంది కదా! చిన్న బ్యాగ్ అయినా బాగుంది. కొత్తగా ఉంది కలర్. ఇంకా బ్యాగ్స్ అయితే అసలు ఇంక మోడల్ చెప్పనవసరం లేదులేండి. చూడండి ఈ బ్యాగ్ అయితే నచ్చిందండి నాకు బాగా. సరే ఇంకా ఇండియా వెళ్ళేటప్పుడు చూద్దాంలే ఇప్పుడెందుకు వేస్ట్ అని చెప్పి ఇంకా వచ్చేసాం మేమైతే. ఇక్కడ బ్యాగ్‌లే కాదండి ఈ ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా క్వాలిటీ అయితే నంబర్ 1 ఉందండి క్వాలిటీ అయితే. భలే ఉన్నాయి క్వాలిటీ అయితే. కాకపోతే అన్నీ కాస్ట్లీ. చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఒక్క ట్రావెలింగ్ బ్యాగ్ వచ్చి 10,000, 15,000 అలా ఉంది ఒక్కోటి. అక్కడున్నాయి చూడండి. చూపిస్తాను మీకు కూడా. మా అమ్మాయి అయితే ఒకటి తీసుకుందామని అనుకోని కూడా చూసి మళ్ళీ సరే తర్వాత చూద్దాము అని చెప్పి కాస్ట్ ఉన్నాయండి బాగా. ఇదిగో చూడండి. అయి క్వాలిటీ అయితే దగ్గర నుంచి చూస్తే మీకు తెలియట్లేదు గానీ వీడియోలో. అబ్బా! దగ్గర నుంచి చూస్తే ఎంత బాగుందోనండి క్వాలిటీ అయితే. చూడండి ఇవి. భలే ఉన్నాయి.
సరే నెక్స్ట్ టైం తీసుకుందామని చెప్పి ఇంకా అక్కడ కొద్దిసేపు కూర్చోబెట్టామండి మా అమ్మాయిని. ఇంకా అక్కడి నుంచి వచ్చేసామండి. బయటకు వచ్చేసి టార్గెట్ ఉంది పక్కన షాపు, అక్కడికి వెళ్ళాం పాపకు కొన్ని డ్రెస్సెస్ తీసుకుందామని. ఇంకా చూడండి డ్రెస్సెస్ అయితే ఇంకా 0 సైజ్ ఏమీ దొరకలేదు, లోపల ఏవో కొన్ని ఉన్నాయండి, కొన్ని తీసుకొని వచ్చేసాం. ఈ మిడ్డీస్ చూడండి ఎంత బాగున్నాయి. నాదైతే ఛార్జింగ్ అయిపోతుందండి ఫోన్, ఇంకా తీయాలని ఉంది, ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది ఒక టెన్షన్. మళ్ళీ ఇవైతే తీసుకోలేదండి, కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఇంకా 0 సైజులో ఏవో కొన్ని తీసుకున్నాము. అవి కూడా ఇంటికి వచ్చిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను మొత్తము. ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా ఇది పెట్టామండి, పాపది బాత్ టబ్, అది కూడా డెలివరీ అయిందని మెసేజ్ వచ్చింది మా అమ్మాయికి, అది కూడా చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో చూడండి, బాగుంటుంది. బాత్ టబ్ ఇంకా పాప కోసం ఏమేమి తెప్పించామో, మేము షాపింగ్ చేసామో చూపిస్తామండి. ఇది ఇక్కడ కూడా ఉన్నాయండి చిన్నపిల్లలవన్నీ, సాక్సెస్ అన్నీ ఉన్నాయి. అన్నీ కొన్ని తీసుకొని ఇంకా బయలుదేరిపోయామండి మేమైతే. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మీకు అది చూపిస్తాను టబ్బు, మీరైతే స్కిప్ చేయకుండా ఉండండి. ఇవన్నీ బిల్డింగ్స్ అన్నీ మీకు కొంచెం చూపించాలని నేను తీసానండి, కొంచెం ఓపికగా చూడండి ప్లీజ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని. అందరూ చూస్తున్నారు, వేలల్లో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నాయి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మేము ఇండియా వచ్చేసరికి ఇంకా మంచి వీడియోస్ చూపిస్తాను, అన్నీ తీస్తాను వీలైనంత వరకు. చూడండి ఎంత బాగున్నాయి బిల్డింగ్స్, అవన్నీ మీకు చూపించాలని నేను ఈ కోస్తా తీసాను ఇంటికి వెళ్ళే దారిలో. బాగున్నాయి కదా. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి, ఇంకా నెక్స్ట్ డే తీసానండి వీడియో అయితే. చూడండి రాజుగారు ప్యాకింగ్ తీసుకొచ్చారు, ఇక్కడి నుంచి బాగుంటుంది చూడండి. కలర్ బాగుంది కదా, పింక్ కలర్. బేబీ అంటే పింక్ కలర్ కదా. ఓపెన్ చేసి చూద్దాం. అన్నీ ఫిక్స్ చేసుకోవాలి ఇవన్నీ. ఇది హెడ్ దగ్గర, దీంట్లో పడుకోబెట్టండి. స్టాండ్ కూడా ఉన్నట్టుంది స్వీట్ దీనికి కింద, అదిగా ఫోర్డబుల్. అయి భలే ఉంది, చిట్టిది భలే ఉంది. పైన హెడ్ దగ్గర వస్తుందేమో అది, స్ట్రైట్గా చక్కగా పెట్టుదాన్ని. అట్లా చక్కగా రావాలి, కాళ్ళు చక్కగా రావాలి. ఆ పక్క అటను కింద కాళ్ళు స్ట్రైట్ గాను, అది కింద నుంచి పైకను. కింద నుంచి ఏ ఊర్లో చదువుకున్నావు? ఏ ఊర్లో చదువుకున్నావు నువ్వు? నర్సరావుపేట మీదే. చూడండి దాన్ని చూడండి ఎట్ట చేస్తున్నాడు. రాదేమోలే అంతే, ఇంకా అటు పెట్టమంటే పెట్టడు. నర్సరావుపేటలో ఏ స్కూల్లో చదువుకున్నావు? ఈ ఊరి పేరు చెప్పు. ఇది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు పైన ఇక్కడ ఫిక్స్ చేయి, ఈ పక్క ఫిక్స్ చేయాలి. ఇయ్యాలి చక్కగా తీసేసరికి ఈ టైం పట్టింది, అది ఫిక్స్ చేసేసరికి ఏ టైం పట్టిందో. ఈ కార్ మెకానిక్ అనుకున్నావు ఇదేమన్నా? కార్కి అవి బిగిస్తున్నట్టు బిగించు. అటు ఎట్ట వస్తుంది మై నువ్వు సరేను. స్క్రూ ఉంది అక్కడ, అది హోల్, ఆ హోల్ మీద పెట్టి ఇది ఫిక్స్ చేయాలా. అట్లా
పడుకోబెట్టాలా? అదే అది ఇదిగో ఇది ఇది ఈ స్క్రూ మీద నుంచి కింద దాంట్లోకి వెళ్ళాలి. స్క్రూ ఉంటుంది చూడు, స్క్రూ దాంట్లో ఉందేమో స్వీటీ, దాంట్లో ఉంటుంది చూడ, కవర్లో ఉంటుంది. బెల్ట్ అది పాప పడిపోకుండా ఏమో, పడిపోకుండా పిల్లలు. దాన్ని వదిలేసి నిన్ను ఇప్పుడు ట్రయల్ చూడమల్లా, రేపు ఉదయం అవుద్ది నువ్వు ట్రయల్ చూసి చేసేసరికి. అది ఫిక్స్ చేయ ముందు. దాంట్లో స్క్రూలు ఉన్నాయేమో. స్క్రూలు లేవు స్వీటీ, ఎట్టా? అవసరం లేదేమో. లేదు, అది హీట్ చూసేది. ఇది ఇదిగో హీట్ చూసేది. ఇప్పుడు దాంట్లో అక్కడ ఒక హోల్ ఉందా, ఇక్కడ పైకి వచ్చింది చూడు ఒకటి, దానిపైన అది వచ్చింది చూడు, అటు తిప్పు. ఇక్కడ పైకి వచ్చిందా ఒకటి, హోల్లో పెట్టేది, దాంట్లో పెట్టు. వీటిలో పెట్టాల అది, అట్లా ఇటు తిప్పించి పెట్టాలేమో. అట అట అది అది కార్లు ఫిక్స్ చేయడం కాదు, ఇది చెయ్యి కరెక్ట్గా. టాలెంట్ దీంట్లో చూపించాల. గందరగోళం అయిపోయారు ఆ టబ్బు బిగించేసరికి. కల్లోలం చూడు ఎంత ఇంట్రెస్ట్గా బిగిస్తున్నాడు. అది బేబీది ఇక్కడ పెట్టాలేమో. అది స్నానం చేసేటప్పుడు పెట్టాలేమో, ఇంకంతే. దానిపైన పెట్టి చెప్తా, సైడ్కి అది ఫిక్స్ చేసి. ఇది కూడా ఉంటుంది ఫిక్సింగ్ కదా సైడ్కి, వాటిని దానికి తగిలివు. అట్లా అట్లా అవి సైడ్యా, ఇది మధ్యలో అదమ్మాయి, మధ్యలో ఇవి ఎత్తిమత్తంగా చేయకు. ఆ సైడ్ దానికి ఆ సైడ్ పెట్టు, ఈ సైడ్ దానికి ఈ సైడ్ పెట్టు, పై దానికి పైది పెట్టు. దీనికి ఇక్కడ ఏది ఫిక్స్ ఉందా? జస్ట్ టబ్బు కట్లా అది వర్కట ఫిక్స్ చేయడం. అది ఈ పక్క దీనికి పైన హెడ్ దగ్గర అటు చేయాలేమో. అది మేము కూడా ఈ టబ్బులన్నీ ఇదే ఫస్ట్ టైం చూడటం కదా. మేము చిన్నప్పుడు కాళ్ళ మీద పడుకోబెట్టి చేయించేవాళ్ళం. సరే ఇప్పుడు ఏమైంది, తీసి అటు పెట్టి అంతే కదా. ముందు ఆ పక్కది ఫిక్స్ చేయ నువ్వు, మా మైండ్లో పోగొట్టు బాకు. కార్లు ఎడ్ చేయించుకుంటున్నారు నీ చేత, నాకు అర్థం కావట్లేదు. షోరూమ్ వాళ్ళు ఎడ్ చేయించుకుంటున్నారు. ఆ పైది అట్లా ఇక్కడ కనెక్షన్ ఉంది వైర్, వైర్ సంగతి మళ్ళీ చూద్దాం. ముందు దానికి బిగించు. అది అది ఇంకా పిల్లలు కదలకుండా పడుకుంటారు అన్నమాట దాంట్లో, స్నానం చేయించడానికి. అది దీంట్లో పడుకోబెట్టి నువ్వు పడుకోనేవు స్నానం చేయడానికి, చిట్టి పిల్లల కోసం. అది ఎంత ఇది? $38. భలే ఉంది కదా. ఎంత? $38. $38. అది మొత్తం $40. అయినా బాగుంది చిట్టిది. $40 ఇట్లా ఎంత బాగుందా. టెంపరేచర్ చూసేదానికి కూడా ఉందంట అక్కడ, స్క్రీన్ ఉంది చూడు. ఏదిటి చూద్దాం. ఇక్కడ ఉంది, ఇదిగో స్క్రీన్ ఉంది. ఆ వైరు కనెక్షన్ చేస్తే ఇక్కడ థర్మామీటర్ ఇట్లా హీట్ ఎంత ఉంది, వాటర్ అనేది కూడా ఛార్జింగ్ పెట్టాలేమో. హీట్ ఎంత ఉంది అది, ఆ హీట్ని టెస్ట్ చేసుకొని బేబీకి స్నానం చేయొచ్చు అనమాట. ఆ హీటర్ ఎత్తి మీ దాంట్లో వేసుకున్నారు, బేబీ హీటర్ ఎత్తి షాక్ కొట్టుద్ది. పెద్ద టబ్బులో వేసుకున్నాడు. నేను వాళ్ళ తాతయ్య పెద్ద టబ్బులో వేసుకుంటాడు. హీటర్ పెట్టి స్నానం చేస్తాడు. భలే ఉంది కదా చిట్టిది. ఇది వాటర్ పోయేది. ఇది కంపల్సరీ ఈ చిట్టి టబ్ ఉండాలంట వాళ్ళకి, పిల్లలకి. వాటర్ లేకపోతే ప్రెస్ చేయొచ్చు అంతే. ఇది ఇట్లా అది అటు నుంచి వాటర్ పోయిద్ది. హోల్ ఉందా?
హోల్ ఉంది అక్కడ. ఇదిగో హోల్ ఉంది. ఆహా, ఇది ఇది ఓపెన్ చేస్తే వాటర్ వెళ్ళిపోతాయి. వాటర్ వెళ్ళిపోతాయి. ఓరి టబ్బు నిండా బట్టి పడుకోబెట్టి. భలే ఉంది. బేబీ కాబట్టి పింక్ కలర్ అనమాట. భలే ఉంది తమాషాగా. ఇట్లా అడ్డంగా పెట్టి ఫోటో తీద్దాం. అబ్బా, ఎంత బాగుంది చూడు అసలు. మళ్ళా అది చూడండి, ఇలాంటి డక్ ఉంటుందంటండి. ఇంకా ఇది రాలేదు మరి డక్ మనకి. ఓకే, ఈరోజు వచ్చేసి డక్ కూడా వస్తుందండి, ఇలాంటి డక్. ఆ డక్ వస్తే కూడా మళ్ళీ తీద్దాం. ఆ డక్ దాంట్లో ఉంటుందంటే టెంపరేచర్ చూసుకునేదానికంటే డక్ పిల్లలు ఆడుకునేదానికి. మళ్ళీ వాటర్ పైన తేలుతూ ఉంటారేమో వాళ్ళు ఆడుకోవడానికి. ఇప్పుడైతే చూడండి, పిల్లలు పుట్టక ముందే అన్నీ తెచ్చేసుకుంటున్నారు మొత్తం. మేమైతే ఏదో కాళ్ళ మీద పడుకోబెట్టి, మాకు కూడా స్నానం చేయడానికి రాకపోతే మా అత్తయ్య వాళ్ళు ఎవరు బాగా వచ్చిన వాళ్ళు చేత చేయించేవాళ్ళం అండి స్నానం. వాళ్ళు కాళ్ళ మీద పడుకోబెట్టుకొని చేయించేవాళ్ళు స్నానం. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే అసలు ఈ చిట్టి పిల్లలకి టబ్ వచ్చేసింది అప్పుడే. మళ్ళీ డక్ వస్తుందంట, చిన్న డక్ దీంట్లోకి టెంపరేచర్ చూసేదానికి. ఈ వెరైటీలు చూడండి, వీళ్ళు రాకముందే అన్నీ వచ్చేస్తున్నాయి. డ్రెస్సులు కొనుక్కొచ్చాము మొన్న, చిట్టి చిట్టి డ్రెస్సులు. మళ్ళీ ఏదో ఇంకా కార్లో సీటు అది వస్తుందంటండి, అది కూడా చూద్దాం, మళ్ళీ మీకు చూపిస్తామన్నీ. ప్రస్తుతానికైతే ఇప్పుడే వచ్చిందండి ఇది. అంతా మొత్తం ఫిక్స్ చేసాము, పక్కన పెట్టేస్తున్నాము. మళ్ళీ చూద్దాం ఇంకేం వస్తాయో. ఇక్కడ చూడండి, వాటర్ స్నానం చేయించినాక పాపకి వాటర్ చూడండి ఇక్కడ వెళ్ళిపోతాయంట. మళ్ళీ మనం క్లీన్ చేసుకుని టబ్బు ఇది పెట్టేసి పాపకు స్నానం చేయించుకున్నాక పెట్టేసుకోవటం. ఇంకా బాగుంది కదా. ఎలా ఉంది కమెంట్ చేయండి మీరందరూ. మీ పిల్లలకు కూడా ఇవి తెచ్చుకున్నారా మీరు? ఉయ్యాలు అయితే బాగా మంచి మంచి ఉయ్యాలు తెచ్చాం, కానీ ఈ టబ్బు ఇవి తెలియదు. ఇక్కడే చూడటం నేను ఫస్ట్ టైం. ఇది చూడండి, పాపకు బట్టలు కూడా తెచ్చేసాం. మొన్న నెల తెచ్చాం పాపకు బట్టలు. ఫస్ట్ పింకే తీసుకున్నాం చూడండి, బేబీ కాబట్టి పింక్ తీసుకున్నాం. చిట్టి ఫ్రాక్స్ తీసుకున్నాం. ఏవో రకరకాలన్నీ ఏరుకున్నారండి వాళ్ళు పిల్లలు మొత్తం వెళ్ళి. ఎక్కడ స్వీట్ ఇవి తెచ్చింది మనం? టార్గెట్లో అంటండి. చూడండి, ఇవంతా కుందేలు డ్రెస్సులు లాగా ఉన్నాయి. టార్గెట్లో తెచ్చాం మొన్న వెళ్ళి. ఈ డ్రెస్ చూడండి, భలే ఉంది కదా చిట్టి డ్రెస్సు. ఇంకా తెచ్చామండి, ఇక 2 బ్యాగ్ అన్నీ రకరకాలు తెచ్చారు పిల్లలన్నీ. చూడండి, హ్యాండ్స్కి వేసుకున్నాయండి ఇవి. ఈ ఒక వెరైటీ. మేమైతే చిన్నప్పుడు సాక్స్లు అవి ఇవన్నీ ఉన్నాయిలేండి. సాక్స్లు ఉన్నాయి, వామిటింగ్స్ అవి ఫుడ్ పెట్టేటప్పుడు అవి ఉంటాయి కదా చిన్న చిన్నవి టవల్స్ లాగా, అవన్నీ ఉన్నాయి. కానీ మాకు ఈ టబ్దే, బాత్ టబ్దే ఇదే చూడటం ఫస్ట్. ఇది చూడండి, చిట్టి చిట్టి అన్నీ తెచ్చాము, చిట్టి చిట్టి ఫ్రాక్స్ అన్ని, నిక్కర్ కూడా లేకుండా జాయింట్ లాగా ఎన్ని తెచ్చాము చూడండి. ఇంకా రేపు వెళ్ళి ఏదో సీటు తేవాలంటండి కార్ది. పాప కంపల్సరీ కార్లో చిన్న సీట్ ఉండాలంట, బ్యాక్ సైడే కూర్చోబెట్టాలంట ఆమెను కార్ సీట్లో. మనలాగా ఫ్రంట్లో మన ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం అలాంటివి ఏమి ఉండవంట ఇక్కడ. చూడండి, ఇదిగో సీట్లు. ఇవి చూడండి, సాక్సులు చూడండి, చిట్టి సాక్సులు బాగున్నాయి కదా. చిన్నపిల్లలు ఉంటే అదొక ఇది. ఎప్పుడో మా పిల్లలప్పుడు కొన్నామండి చిన్నపిల్లలకి డ్రెస్సులు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మా పాప. చూడండి, హ్యాండ్స్ బాగా ఎల్లో కలర్. ఇవేంటో టవల్స్ అండి చిన్నవి. ఈ సెట్లు చూడండి, ఇక్కడ సెట్లు ఉంటాయి ఇలా మొత్తం హ్యాండిల్కి. ఒక 4 సెట్స్ ఉంటాయి, కలర్స్ అన్నీ ఒకే సైజులు. ఇట్లా తెచ్చాం డైలీ యూజ్కి. అట్లా ప్రస్తుతానికైతే ఇవి కొనుక్కొచ్చామండి. ఇంకా రేపు వెళ్ళి ఇంకా కొంచెం షాపింగ్ ఉంది, అవన్నీ తీసుకోవాలానికి. అన్ని డాక్టర్స్ అయితే రెడీగా పెట్టుకోమని చెప్పారు అన్నీ. హగ్గీస్ అవి అయితే హాస్పిటల్లో వాళ్ళు ఇస్తారంటండి. మనకి డెలివరీ అయ్యి వచ్చేటప్పుడు కూడా ఇంకా ఇస్తారంట, కావాల్సినన్ని ఇస్తారంటండి కొన్ని. అవి అయితే మనం తీసుకొచ్చుకోవచ్చు అంట ఫ్రీగా. ప్రస్తుతానికి హగ్గీస్ అయితే మేమైతే కొనలేదు, హాస్పిటల్లోనే ఇస్తారంట. ప్రస్తుతానికైతే ఇవి కొన్నామన్నీ. ఇంకా ఉంది షాపింగ్,
అవి కూడా వెళ్ళి మొత్తం తెచ్చిన తర్వాత మళ్ళీ మీకు అందరికీ చూపిస్తాను. ఓకేనా? చిట్టి డగ్ కూడా వచ్చేసింది. టెంపరేచర్ చూస్తుందంట. ఇది వాటర్లో వేస్తే టెంపరేచర్ ఎంత ఉందో తెలిసిపోతుందంట. దాన్ని బట్టి బేబీకి ఎంత కావాలో అంత పెట్టుకొని స్నానం చేయొచ్చు అన్నమాట. చూడండి డక్కు చూడండి, ఆ కళ్ళ చూడండి ఎలా ఉంది. బాగుంది కదా? దీన్ని జాగ్రత్తగా పెట్టాలి. బేబీ వచ్చిన తర్వాత దాంట్లో వేసుకుంటారంట వాళ్ళు. ఈ కిట్ చూసారా? ఇది కూడా వచ్చిందండి. బేబీకి నెయిల్ కట్టర్స్ అవి ఉంటాయంట దీంట్లో. నెయిల్ కట్టర్ కిట్ అంట. చూడండి, చిన్నపిల్లలకి నెయిల్ కట్టర్ లోపల ఏదో ఉందండి. నెయిల్ కట్స్ తీసేయంట. నెయిల్స్ తీసే మిషన్. మనలాగా డైరెక్ట్గా పెద్ద నెయిల్ కట్టర్తో కాకుండా ఇది చూడండి, చిన్న నెయిల్ కట్టర్ ఉంది. ఇది వస్తుందండి. ఇది బాక్స్ లాగా ఉంది. దీంతో తీస్తారంట నెయిల్ కట్టర్, నెయిల్స్. మా అమ్మాయి చెప్తున్నదండి రాత్రి, మాకేదో అర్థం కాలేదు. చూడండి, చిట్టి పిల్లలకి ఇది నెయిల్స్ తీసేదానికంట. చూడండి, దేనికి దానికి ఉన్నాయండి అన్నీ. ఇక్కడ ఏందో వెరైటీలు తెప్పిస్తున్నారు వాళ్ళ పిల్లలకి. అన్నీ తెప్పించుకుంటుంది మా అమ్మాయి పాపం, అన్నీ ఒక్కొక్కటి. బేబీ వచ్చేసరికి అన్నీ రెడీగా ఉండాలని చెప్పి డాక్టర్స్ చెప్పారని అన్నీ తెప్పించుకుంటుందండి. ఇంకా చిన్న సీట్ ఒకటి రావాలి, ఆ సీటు తెచ్చుకోవాలి, అది కూడా. ఓకేనండి, ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ చాలామంది బాగా చూస్తున్నారండి, వేలల్లో వస్తున్నాయి. కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు ఎవరు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనండి, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. బాయ్ అండి, బాయ్.